ఈ కాలంలో ప్రేమించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రేమ పెళ్లిళ్ళ సక్సెస్ రేటు 20% మాత్రమే. ఆ 20%లో వీళ్ళు కూడా ఉంటారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తారా లేదంటే మేము వెళ్తాం. రారా, భలే సంబంధం. రై, ఎవరింటికి వచ్చి ఏం చేసావో అర్థం అవుతుందా? వాడితో మాట్లాడి దీపక్, తీసుకెళ్లి బయటికి. దమ్ముంటే టచ్ చేయరా, చూస్తాను. టచ్ చేయి. అదేంట్రా, వాడికి భయపడతావేంటి? నా భయం వీడి గురించి కాదు మమ్మీ. మావయ్య ఉన్నారని ఆలోచిస్తున్నా. తమ్ముడు, వాణ్ణి గెంటేమని నువ్వైనా చెప్పు తమ్ముడు. రాజు, వాళ్ళు ఎందుకొచ్చారో ఏంటో అనేది తర్వాత. ముందు వాళ్ళు మా అతిథులు, వాళ్ళని గౌరవించడం మా సంస్కారం. అలాంటిది నువ్వు ఇంట్లోకి నేరుగా వచ్చి ఇలా గొడవ చేయడం పద్ధతి కాదు. ఈ ఇంటికి గౌరవం కాదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా రాజు నీకు? కామన్ సెన్సా? నాకు కామన్ సెన్స్ లేదా? తెలుగులోనే కదా చెప్తున్నారు. నేను మీతో మాట్లాడడం లేదు. తన మనసులో ఒకరున్నారని మీ అందరికీ తెలుసు. అయినా మీరందరూ తను ఇంకొకరి జీవితంలోకి పంపాలని చూస్తున్నారు. అసలు మీకు మనసుందా? మరి మా రూప మనసులో ఉన్న నిన్నే కదా పెళ్లి చేసుకుంది. తనేం బాగుపడింది? ప్రేమించి బాధపడుతున్న ఒక మనిషిని చూస్తూ కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించిన వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? బాధపడుతుంది ప్రేమించినందుకు కాదు, పెళ్లి చేసుకున్నందుకు, అంతకంటే కాదు, ఒక ప్రాణం పోవడానికి కారణమైనందుకు.